వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జై జగన్ 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 జై జగన్. పేరు పంతగల నరసింహరావు, 6వ వార్డు మెంబరు, శానంపూడి, ఎస్సీ సెల్ మాజీ సింగరాయకొండ మండలం, మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు. ముందుగా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. మా విన్నపాన్ని ఆహ్వానించి మీరు వచ్చినందుకు, మా వీడియో కవరేజ్ని వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము గతంలో 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాము. మొదట కాంగ్రెస్లో 20 సంవత్సరాలు పనిచేసాము. ఆ తర్వాత 20 సంవత్సరాలకు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ పార్టీలో చేరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు పార్టీలో కష్టించి పనిచేస్తూ మేము ఎవరైతే ఉన్నారో ఆదిపోగ మాలకొండయ్య కావచ్చు, మాదాల శివ కావచ్చు, మాదాల నారాయణ, అడకా శ్రీరాములు, మేమందరం కూడా పార్టీకి కష్టపడి ఎంతో శ్రమించి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతులు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా పార్టీ ప్రోగ్రాం తప్పకుండా చేసుకుంటూ ఈ ఊర్లో ఉన్నటువంటి కార్యకర్తల మొత్తాన్ని కూడా ఏకం చేస్తూ కులాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరితో ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూర్చొని ఒప్పించి పార్టీని బలోపేతం జరిగింది. ఈ పార్టీ బలోపేతం జరిగిన సందర్భంలో మేము ఇప్పుడైతే 2 గ్రూపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నటువంటి గ్రూపులు ఉన్నప్పుడు సర్పంచ్గా పోటీ చేసినటువంటి ఆదిపోగి మాలకొండయ్య గారి అమ్మగారు పోటీ నిలబడ్డప్పుడు మేము కూడా పోటీ చేసి కులాల గతంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, అతను మేము సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరుసటి టైంలో బల్లిగూర బ్రహ్మయ్య అనే వ్యక్తి సర్పంచ్గా పోటీ చేసి ఆ పోటీ చేసినప్పుడు అప్పుడు మాదాల శంకర అనే వ్యక్తి ఇక్కడ కోవర్టుగా టీడీపీకి చేతులు కలిపి ఓడించడం జరిగింది. ఆ క్రమంలో మళ్ళా రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మాదిపోగు మాలకొండయ్య భార్య సునీత గారిని నిలబెట్టి వైసీపీ పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా గెలిపించడం జరిగింది. 52 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. అది కూడా అదే ఎంపీటీసీ అభ్యర్థి ఖచ్చితంగా ఓడిపోవాలని సింగరాయకొండ మండలంలో ఈ ఊరు కన్వీనర్ అయినటువంటి మాదాల శంకర్ గారు అక్కడ సింగరాయకొండలో బెట్టింగులు కట్టి ఓడిపోవాలని చెప్పి ఎంతో ప్రయత్నాలు చేశారు. దాన్ని అధిగమించి ఉన్నటువంటి మా బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఏకం చేస్తూ మేము గెలిపించడం జరిగింది. అదేవిధంగా 2014, 2019, 2024 ఎలక్షన్లో వైసీపీ పార్టీ కోసం ఎంతో కష్టపడి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేశాము. అయినా ఇక్కడికి ఓడిపోతున్నారు. ఎందుకు ఓడిపోతున్నారు అని అంటే సింగరాయకొండ మండలంలో మెయిన్ ఎవరైతే నాయకులైతే ఎవరున్నారో గ్రూప్ రాజకీయాలకు తయారయ్యి ఎవరైతే వాళ్ళకి డబ్బులకు లొంగి ప్రలోభాలకు లొంగి వాళ్ళకి పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళని దగ్గర పెట్టుకొని మాకు న్యాయం పార్టీని సర్వనాశనం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ పార్టీలో మేము ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని అడిగితే మమ్మల్ని పట్టించుకోకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు ఎస్సీ సామాజిక వర్గం సంబంధించినటువంటి టికెట్ 2024లో ఎస్సీ మాదిగా సామాజిక వర్గానికి చెందినటువంటి ఇన్ఛార్జి గారిని సురేష్ గారిని ఇవ్వడం జరిగింది. సురేష్ గారిని ఇవ్వడం జరిగిన తర్వాత ఈరోజు దీన్ని ప్రత్యేకంగా మీడియా ప్రవేశంలో పెట్టాల్సిన అవసరం ఏంటంటే ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా పెరిగిల సునీల్ గారిని ప్రకటన చేయడం జరిగింది. ఈ పెరిగిల సునీల్ అనేవాళ్ళు టీడీపీకి స్వామి గారితో కలిసి అతని గెలుపులో భాగం పంచుకున్న వ్యక్తి కాబట్టి ఇతనికి ఎలా పోస్ట్ ఇస్తారు? వైసీపీలో కష్టపడి పని ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎందుకు మీరు ఈ పోస్ట్ ఇవ్వలేకపోతున్నారని అడిగితే అయ్యేముందయ్యా చిన్నది వదిలేసేయండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మేము ఎన్నోసార్లు కంపెనీ పెట్టిన తర్వాత కూడా మమ్మల్ని అవమానించి హీనంగా మమ్మల్ని మాట్లాడి బయటికి పొమ్మంటం జరిగింది. సరే, అప్పుడు పొమ్మంటం కూడా జరిగిన తర్వాత కూడా మేమేం మాట్లాడలేదు. దానికి మేము సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా పార్టీని ఇంకా మేము కనిపెట్టుకొని ఉండాలి అనే ఆలోచనతో ఇప్పుడు 3 నెలల నుంచి కూడా మేము ఏసారి పరిస్థితి ఏంటంటే అది చిన్నది వదిలేయమని చెప్పే పరిస్థితి జరుగుతూ ఉంది. ఒకనొక టైంలో గ్రామ కమిటీ మండల కమిటీ లేచిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మేమందరం లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత శంకర్ గారు అనే ఇక గ్రామ కన్వీనర్గా
పిలిచి ఇతను మీకు ఉంటాడు శంకర్, మీ గ్రూపులు ఎవరైనా కానీ మీకు యాంటీగా ప్రవర్తిస్తే శుభ్రంగా తొక్కి అవసరం పడేసి తొక్కుంటా పోండి అని చెప్పడం జరిగింది సురేష్ గారు. కానీ ఆ టైంలో ఎందుకు తొక్కుంటే దీంట్లో ఎవరెవరు ఎస్సీ మాలలో మాదిగలే కదా అనగారిపోతా ఉన్న క్రమంలో మేము ఏది అడిగినా కానీ పలానా వాళ్ళకి అడగపోవాలా, పలానా వాళ్ళకి అడగపోవాలని చెప్పన్నారు. ఇది ఎంతవరకు సమంజసం చూడండి ఒకసారి. ఎందుకు ఇది దారుణమా కాదా? ఇలాగా ఎవరైనా కానీ ఒక పార్టీలో కష్టపడి ఇంకో పార్టీకి వచ్చి పదవులు తీసుకోవడం ఎక్కడన్నా చూసారా చెప్పండి? ఈ విధంగానే మేమంతా కూడా మోసపోతూ ఉన్నాము. దీంట్లో భాగస్థులైనటువంటి సుక్క కిరణ్ కానీ, దీంట్లో మాదాల శంకర్ కానీ రాజకీయంగా మమ్మల్ని అనగదొక్కాలని చదువు చేసినతో కంప్లీట్గా మమ్మల్ని నిర్వీర్యం చేస్తున్నారు. అదేవిధంగా ఈ గ్రూపులు ఏర్పడ్డ రోజు నుంచి ఇన్ఛార్జీల మీద గ్రూపులు కట్టి పార్టీని బస్టు పట్టిస్తున్నారు. సింగరాకొండ మండలంలో పార్టీలు ఎక్కడైనా కానీ వచ్చిన ఎన్నికల సమయానికి టీడీపీ ఓట్లు వేయిస్తారు, వాళ్ళకి దగ్గర డబ్బులు తీసుకొని పార్టీకి వెన్నుపోటు పొడుస్తూ ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులను ఓడిస్తున్నారు. అది ఏంటంటే ఇక్కడ రాజకీయంగా ఎమ్మెల్యే కానీ గెలిచినట్లయితే వాళ్ళకి ఎప్పుడైతే పవర్ పోతుందో ఆ పవర్ను తట్టుకోలేక ముందుగానే ఓడిస్తే కానీ ఇన్ఛార్జి పాలన వస్తుంది. కాబట్టి ఈ ఇన్ఛార్జి పాలన మాత్రం మనం సపోర్ట్ చేయాలా అని ఒక అహంకారంతో దీన్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. కానీ మేము పార్టీ విధేయులుగా ఉంటూ మేము అది సహించలేక ఈరోజు వరకు ప్రెస్ పెట్టడం జరిగింది. జగనన్న ప్లాట్లో సుమారు 40 లక్షల మేర దోసుకున్నారు. ఈ కన్వీనర్ అనే వ్యక్తి కూడా, ఇక్కడ మా శంకర్ అనే వ్యక్తి కూడా 40 లక్షలు తీసుకున్న వ్యక్తి కూడా ఏ పార్టీకి కూడా ఎక్కడ కూడా ₹1 ఇవ్వలేదు. దీంట్లో ఒక 10 లక్షలు షేర్ చేసుకున్న వ్యక్తులు ఉన్నారు దీంట్లో మండల స్థాయిలో. అది మేము పేరు కూడా చెప్పొద్దంట కాబట్టి మేము చెప్పం. 2024లో వచ్చిన ఆదిమూలపు సురేష్ గారికి నియోజకవర్గం ఇప్పటికి కూడా మొన్న ఓడించినటువంటి వాళ్ళలో కూడా వీళ్ళు కీలకంగా పనిచేస్తున్నారు. ఈ గ్రూప్ రాజకీయాల్లో వీళ్ళు కలిపి వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి దీంట్లో టీడీపీలో శానంపూర్లో వచ్చినటువంటి 2024లో కన్వీనరు 700 మెజార్టీ పైసలకు టీడీపీకి వెళ్ళడం జరిగింది. అది ఎవరి లోపం? ఒక కన్వీనర్ అనేది సక్రమంగా లేకపోవటం వల్లే జరిగింది. అదేవిధంగా 237 బూత్లో నేను వైఎస్ఆర్ బూత్ లెవెల్ ఏజెంట్గా పనిచేసినప్పుడు 150 ఓట్లు సురేష్ గారికి మెజార్టీ తీసుకురావడం జరిగింది. ఈ 150 ఓట్ల మెజార్టీ జరిగిన తర్వాత 235, 36, 38 బూతుల్లో అన్ని కూడా టీడీపీ మెజార్టీ రావడం జరిగింది. ఎందుకు జరిగింది అని అంటే వీళ్ళు టీడీపీ కోవట్టుగా పనిచేశారు ఇక్కడే ఒక కన్వీనర్ స్థాయిలో ఉండి. దాన్ని మేము కూడా అప్పుడు చూసాము, అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాము. అయినా కానీ వాళ్ళు ఇవన్నీ పట్టించుకోవాలనే పరిస్థితిలో లేరు. ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఎస్సీ మాల సామాజిక వర్గం కూడా ఖచ్చితంగా సురేష్కి ఓటు వేయడానికి వీలు లేదని చెప్పి మీటింగ్ పెట్టి సురేష్ గారికి ఓట్లు వేయడం జరిగింది. అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఎస్సీ సెల్ ఇచ్చినందుకు మేము బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. ఎందుకంటే పార్టీ కష్టపడ్డాం కనుక. అదేవిధంగా ఇక్కడ పోటీ చేసి ఎస్సీ మాదిగ సామాజికానికి చెందిన వ్యక్తి అలాంటి వాళ్ళను మన మాలలు ఓట్లు వేస్తారా అని చెప్పి వీళ్ళు వ్యతిరేకంగా టీడీపీ వాళ్లకు వచ్చి సుక్క కిరణ్ అనే వ్యక్తిని టీడీపీ వర్గ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ పదవి ఇప్పించి తన వెంట తిప్పుకుంటున్నాడు. అదేవిధంగా సాక్షాత్తు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మన మంత్రి గారైన సన్నిహితుడు టీడీపీకి వ్యక్తిగా చేసిన పెరికల సునీల్ గారిని కన్వీనర్ పదవి మండల స్థాయిలో ఇప్పించడం జరిగింది. టీడీ సభ్యత్వం ఉన్న వ్యక్తిని సింగరాకొండ మండలం వైసీపీ ట్రేడ్ యూనియన్గా ఇవ్వడం జరిగింది. ఎక్కడంటే కలికివాయిలో. ఇంతవరకు సమంజసమని మనం అడుగుతున్నాం. ఈ విధంగా ఇచ్చుకుంటా పోతే పార్టీ కష్టపడ్డ వాళ్ళలో మేము ఏ స్థాయిలో ఉన్నట్టు మమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదు? అదేమని అడిగితే మీరు టీడీపీ కోవట్లు అని చెప్పి మా మీద ముద్రేసి పక్కకు చెబుతున్నారు. టీడీపీ కోవట్లు అయితే మాకు మండల పదవి ఎందుకు ఇచ్చారు? టీడీపీ పదవి అయితే వైసీపీ తరఫునకి మాజీ కన్వీనర్ అయినటువంటి నారాయణకి ఎందుకు కన్వీనర్ ఇచ్చారు? అడగా శ్రీరాములు అనే వ్యక్తికి సచివాలయం కన్వీనర్ ఎందుకు ఇచ్చారు? కొండయ్య గారికి బోర్డు మెంబర్గా ఎందుకు ఇచ్చారు? దేవస్థానం మెంబర్గా. ఇలాగ మేము టీడీపీ కోవటని చెప్పుకోవడానికి సిగ్గున్నా ఉండాలి కొంచెమన్నా అని మేము భావిస్తున్నాము. అతనికి కూడా అది ఎంతవరకు సమంజసమో అతను ఆలోచించుకోవాలని అతను విజ్ఞతగా వదిలేస్తున్నాం.
అదేవిధంగా పాకళ్ళ పంచాయతీలో మన పార్టీ అభ్యర్థిని ఇంటింటికి తిరిగి డబ్బులు పంచి ఓటాడినటువంటి కొంతమంది తీసున్నారు. మాతాల నారాయణ నా పేరు మాతాల నారాయణ. పార్టీ తరఫున నన్ను పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది గతంలో. ఆ పార్టీకి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది కానీ అప్పటి నుంచి కష్టపడి గడప గడప ప్రోగ్రాంలో కానీ పార్టీ కార్యక్రమాలు ఏమన్నా అధిష్టానం పిలిపించిన ప్రతిదానికి అటెండ్ అవుతూ పార్టీకి కష్టపడి పనిచేస్తూ 2 గ్రూపులు 3 గ్రూపులుగా ఉన్న జనాలను కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా తెయ్యంబొగులు తిరిగి ఒక చోట కూర్చి జాయింట్ చేసి మొత్తాన్ని కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి పార్టీకి కష్టపడి పనిచేయటం జరిగింది. ఇవాళ సురేష్ గారు ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. విజయవాడ కూడా పోయి ఆయన కలవటం జరిగింది, ఒంగోలు పోయి కలవటం జరిగింది. ఇక్కడ రాకపోయే ముందుగా ఆయన వస్తున్నాడని ప్రపోజల్ జరిగిన తర్వాత 4-5 సార్లు అతను కలవటం జరిగింది. తర్వాత సింగరాయకొండకు వచ్చిన తర్వాత కూడా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత కూడా 5-6 సార్లు అతను కలిసి మా బాధలు చెప్పుకొని మాకై మళ్ళీ ఒకసారి మేము రిపీట్ అయ్యి వాళ్ళకి మా విశేషాలు గ్రామంలో జరిగే పరిస్థితులు మా కష్ట సుఖాలు చెప్పుకోవటం కూడా జరిగితే చూద్దామని మాట వేసి దాటేసేదే తప్ప మరి ఇలా ఎందుకు జరుగుతుంది, ఇక్కడ మీకేం కావాలి, మీరు ఏం చేయగలుగుతున్నారు, ఇక్కడ ఎందుకు జరుగుతుంది అనేది విమర్శ లేదు. పైగా మేము ఎప్పుడు పోయినా దాటేయటమే జరుగుతుంది. ఈ విధంగా అతనికి నచ్చిన వాళ్ళని అతనికి ఎవరన్నా చెప్పిన మాటలతోటి అతనికి నచ్చిన విధంగా ఆయన ప్రవర్తిస్తూ పదవిలో ఉన్నోళ్ళని పక్కకు పెట్టేసి పదవి లేకుండా ఖాళీ ఉన్న వ్యక్తులకి ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పచెప్పడం జరిగింది. ఎలక్షన్ క్యాంపెయిన్లో అప్పచెప్పడం జరిగితే ఒక క్యాష్ వ్యవహారమే కానీ ఇట్లాంటివన్నీ కూడా నా దాకా రాలేదు, నన్ను పట్టించుకోలేదు. అయినా కూడా మేము డబ్బులు వాటి గురించి మనం ఆలోచించేవాళ్ళం కాదు. మనం కష్టపడి పనిచేసి మేము ఎదురు చూస్తూనే ఉన్నాం. ఎన్ని రోజులు చూసినా ఇవాళ కొత్త కమిటీలు వేస్తా కూడా మమ్మల్ని పిలిచి మందలించడం ఏం జరగల. ఏంది కొత్త కమిటీలు వేస్తున్నాం, ఎట్లా ఏంది గ్రామంలో ఎలా ఉంది, ఏం చేస్తున్నాం, ఎవరు అనేది కూడా విమర్శ లేదు. వాళ్ళ పార్టీకి వాళ్ళే నిర్ణయించుకొని కమిటీలు వేసుకొని మమ్మల్ని పక్కకు పెట్టేయడం జరిగింది. దానికి ఇదే పార్టీలు ఇంకో పార్టీకి పోయేయడం మారేయడం ఇదే పార్టీలో ఉంటూ మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము తెలియపరుచుకుంటున్నాం. జానపూడి గ్రామం సచివాలయ కన్వీనర్ని. నేను 2014 నుంచి కష్టపడుతున్నా పార్టీలో. 2014 నుంచి కష్టపడుతున్నాను. పార్టీకి ఇప్పటివరకు నేను ఎంతో సేవ చేస్తున్నాను. ప్రతి ప్రోగ్రాం చేసినా కూడా మా ఓన్ డబ్బులు పెట్టి చేసేమే కానీ పార్టీ తరపు నుంచి ₹1 కూడా మేము ఆశించలేదు. ప్రతి ఎలక్షన్కి మా సొంత డబ్బులతోటి చేసేమే తప్పక ₹1 కూడా పార్టీ నుంచి ఆశించింది లేదు. కాకపోతే మాకు గుర్తింపు ఇవ్వట్ల. గుర్తింపు అంటే ఎంత కాడికి టీడీపీ కోవట్లు అని చెప్తున్నారు. టీడీపీ కోవట్లు కనుక మేము కనుక అయి ఉంటే ఎక్కడే టీడీపీ కోవట్లు కనుక అయి ఉంటే మాకు సచివాలయ కన్వీనర్ ఎందుకు ఇచ్చారు, అది నేను అడుగుతున్నా. టీడీపీ కోవట్టే కనుక అయితే నాకు సచివాలయ కన్వీనర్ ఎందుకు ఇచ్చాను? గడప 1500 గడపలు తిరిగాం. శానంపూడిలో 1500 గడపలు తిరిగాం. గడప తిరిగాం. గడప 1500 గడపలు తిరిగాం. కష్టపడి పనిచేసాం. లాస్ట్కి మాకు గ్రామ కమిటీలు వేసేటప్పుడు కూడా ఎవరన్నా గ్రామంలో వేస్తారు, ప్రతి వర్గాన్ని పిలుచుకుంటారు. అన్ని వర్గాలను పిలుచుకొని గ్రామంలో కమిటీ పెట్టుకొని అది సిఫారసు చేస్తారు ఇన్ఛార్జి గారికి. అలా కాకుండా ఆఫీస్కి పిలుచుకొని ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు రాపించుకొని ప్రకటించారు. మేము పోయి అడిగితే వీళ్ళు ఉంటారులే, మేము పోయి అడిగాము, కాగితాలు ఇచ్చినప్పుడు శంకర్ గారు ఉంటారులే అని చెప్పాను. మీకు ఏదైనా ఉంటే మండలంలో చూస్తాము అని అన్నారు. సరే అని చెప్పి మేము సైలెంట్గా అయిపోయాం. మాకు పదవులతో ఏమీ అవసరం లేదు, మాకు మాత్రం న్యాయం కావాలి. న్యాయం అంటే ఏంటంటే ఇక్కడ ఇన్ఛార్జి అనే అతను గ్రామంలో తిరిగి ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ కార్యకర్తకి ఎలా ఉన్నాడు, ఇంతవరకు మా గ్రామంలో ఒక్కరోజు కూడా పర్యటించింది లేదు. ఇవి వచ్చిన కాడి నుంచి గ్రామంలో పర్యటిస్తే అతనికి తెలుస్తుంది, నిజాలు తెలుస్తుంది, ఎవరు కోవట్లు ఎవరు ఏం చేస్తున్నారు అనేది నిజాలు తెలుస్తుంది. అంతేగాని గ్రామ ఆఫీసులో కూర్చొని మేము పోతే మాకేమో అవకాశం దొరకట్ల. ఆయన చుట్టూ జనాలు ఉంటున్నారు. మేము పోతే 5 నిమిషాలు మాట్లాడుతాడు, కలుస్తాడు, సరే చూద్దామంటాడు, మేము వచ్చేస్తున్నాం. ఇది మా బాధ. అందువల్ల మేము పార్టీకి రిజైన్ చేసేస్తున్నాం. ఇది మా డిమాండ్.
వేరే పార్టీకి పోయేది మాత్రం లేదు. ఫైనల్గా మాకు న్యాయం కావాలా. మాకు న్యాయం కావాలంటే ప్రయారిటీ లేకుండా గ్రామంలో అన్ని కులాలని కలుపుకొని కమిటీ వేసుకొని దాని ప్రకారంగా ఈ ఇన్ఛార్జిని నెంబర్ని ఎన్నుకోవాలి. అది పార్టీ అధ్యక్షుని ఎన్నుకోవాలి. అది మా డిమాండ్.